ఏంటి నా మీద డౌట్స్ పడడమేనా? నేను వేరే అబ్బాయిలతో చాట్ చేయడం లేదురా, నన్ను నమ్ము. టైంలో వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? వీడితో మాట్లాడతా. ఇదేంటి నన్ను హోల్డ్లో పెట్టేసింది? ఎవరితో మాట్లాడుతుంది అసలు? ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? కాల్ వెయిటింగ్ వస్తుందేంటి? ఎవరై ఉంటారు? చెప్పకుండా హోల్డ్లో పెట్టింది. ఐ లవ్ యూ రాశి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సారీరా, నాకు లవ్ అంటే పడదు. సరే, నేను నీకు ఇష్టమేమో అనుకున్నా. లవ్ అంటే మ్యారేజ్ టైపా, టైం పాస్ టైపా? అర్థం కాలే, డిఫరెన్స్ ఏంటి రెండిట్లో? మ్యారేజ్ టైప్ అంటే పెళ్లి చేసుకోవడం, టైం పాస్ అంటే నీకు తెలుసు కదా. ఓహో, అయితే టైం పాస్. అయితే షాపింగ్ కి రీఛార్జ్ మంత్లీ అలవెన్స్ కి నువ్వే ఇవ్వాలి. ఓకే, ఇస్తా. ట్రూగా లవ్ చేస్తే ఏమైతుంది చెప్పు? నేను ఒక డ్రెస్ కొనడానికే మినిమం 8 నుండి 10 షాప్స్ తిరుగుతూ ఉంటా. అలాంటిది లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇంకెంత చూడాలి? సరే బాయ్. సరే బాయ్. ఈ బకరాగాడు ఇంకా హోల్లోనే ఉన్నాడా? ఏయ్, నా కాల్ హోల్డ్లో పెట్టి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మా పిన్నితో మాట్లాడాను రా. మీ పిన్నితో మాట్లాడి స్క్రీన్ షాట్ పంపి. స్క్రీన్ షాటా? ఇప్పుడు ఎలా దొరికిపోతున్నా ఏంటి? ఐడియా, వాడి నెంబర్ పిన్ని అని సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ పంపిస్తా. కృష్ణ ఫోన్ చేశాడా? ఫీజుకి డబ్బులు కావాలట, అందుకే వడ్డీకి తెచ్చి పంపాను. డబ్బుల కోసమే ఫోన్ చేస్తాడు, ప్రేమతోటి కాదు. వాడింకా మారడు. ఏ చిల్లర పని చేస్తాడో ఏమో. ఎక్కడ్రా వాడు? కింద నేను డాబాయికి వచ్చా. ఫుల్ చలేస్తుంది. అరే తొందరరా, మరి ఇక్కడ బాటిల్ చల్లారిపోతుంది. తర్వాత మీ ఇష్టం. అరే సిగ్నల్ తీరా మర్చిపోకురా. రే లైటర్ ఎక్కడా? అరే మళ్ళీ చేస్తారా? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఎవరు నువ్వు? అంటే నేను అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ని. అయితే ఎవడికి గొప్ప? మిస్టర్, ఇక్కడ స్మోకింగ్ చేయొద్దు, ఇది నా ఫేవరెట్ ప్లేస్. పడేశాడు, వీడు భయపడుతున్నాడు మనతోటి. అంటే సారీ అండి, నాకు తెలీదు. ఒకసారి రా, దగ్గర రా. అమ్మో నేను రాను, నువ్వు కొడతావు నన్ను. ఇంట్లో కూర్చొని నాటకాలు చేస్తున్నావు నువ్వు. ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మో నేను రాను, నువ్వు కొడతావు, నేను రాను. రే రే రే, ఎందుకు కొడతా అంటున్నావు? అసలు ఏం జరిగింది క్లారిటీగా చెప్పరా. అని చేయకుండా ఇంట్లో ఉంటే ఏ అమ్మాయినా కొడుతుంది. అంత పెద్దదాని అయిపోయినావా? మాటలు ఎదురు చెప్తున్నావు. ఇంట్లో చిన్నదాని చూస్తుంటే గార్భం ఎక్కువ చేస్తున్నావు నువ్వు. అమ్మ ఒక మాట అంటే అలా అని నువ్వు అమ్మనే కొడతావా? వీళ్ళ ఫ్యామిలీ డ్రామా నేను ఎంట్రైనా ఏంట్రా? అమ్మేంటి, నన్ను గెలికితే నిన్ను మీ ఫ్రెండ్ ఇద్దరిని కలిపి కొడతా. అవునా? దా కొట్టుదా. రే నిన్ను కొడుతుందంట్రా. నన్నా కొట్టని, ఏం కాదులే. వద్దొద్దన్న మళ్ళీ విడి తీసుకొచ్చావు కదరా. ఎంతసేపు రా, తొందర రారా, నేను ఇంటికి పోవాలి. నా సంసారం మొత్తం మీ కొంపని చేస్తున్నా కదా రోజు. ఈరోజు స్మోకింగ్ చేయవా? అది మీకు స్మోకింగ్ ఇష్టం లేదు కదా, అందుకే చేయట్లే. నిజం చెప్తున్నావా లేదంటే నాతో ఫ్లర్టింగ్ చేస్తున్నావా? చిచి, ఫ్రెండ్ సిస్టర్ లైక్ మై ఓన్ సిస్టర్, ఫ్లర్టింగ్ ఎలా చేస్తా? కొట్టేలా చూస్తుంది ఏంటి? నేనేం తప్పు మాట్లాడా? ఎందుకైనా మంచిది చెంప మూసుకుందాం, కొట్టేసినా కొట్టేస్తుంది. ఫ్రెండ్ చెల్లి నీకు చెల్లవుతుందని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? ఆహా, అలా ఏం లేదు. ఐ లవ్ యూ. అయినా నిన్నే చూసి ఈరోజు లవ్ ఏంటి? ఐ లవ్ యూ. అయినా నిన్నే చూసి ఈరోజు లవ్ ఏంటి? నా గురించి ఏం తెలుసని ప్రపోజ్ చేస్తున్నావు? చూసిన సెకండ్ లోనే నచ్చేసావు. అంతకు మించి నువ్వంటే ఇష్టమని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. కాదు, మనం కూడా సింగిల్ గానే తిరుగుతున్నాం. ఈ అమ్మాయి కూడా బానే ఉంది, సెట్ చేసుకుందాం.
నీకు ఓకే అయితే చెప్పు. అయితే ఐ లవ్ యూ. ఒకసారి నీ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయి. ఆ స్క్రీన్ షేరింగా? స్క్రీన్ షేరింగ్ ఏంటి? ఆయన స్క్రీన్ షేర్ ఎందుకు ఇప్పుడు? చేయి. చేస్తా. మర్డర్ చేసినోడికి కూడా ఎంత ఘోరంగా టార్చర్ ఉండదు. వీడి ఫోన్ లో ఏం చూద్దాం, ఏం అర్థం కావట్లేదు. ఆహా, మెల్లగా ఈ చేత్తో అన్ని డిలీట్ చేసేద్దాం స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయకముందే. వన్ థింగ్, నీ లెఫ్ట్ హ్యాండ్ నాకు కనిపించాలి. ఆ లెఫ్ట్ హ్యాండా? నువ్వు ఈ చేత్తో మాట్లాడుతూ ఆ చేత్తో డిలీట్ చేసేస్తే? ఓహో, ఎందుకలా? ఐ హ్యావ్ మై ప్లాన్స్. చూపిస్తున్నా. ఓ సారీ, ఏదో బై మిస్టేక్ ఈ హ్యాండ్ ఈ చేత చూపిస్తా. నీ ఇన్స్టా చూపించు. ఓ గ్రేట్, అన్నిట్లో లాక్ అయిపోయినా అన్నమాట. బా, ఇన్స్టాలో చాట్ అలానే ఉందో డిలీట్ చేసానో ఏం అర్థం కావట్లేదే. నీ ఇన్స్టా చూపించు. చూడు, ఇన్స్టాలో ఏముందో చూడు. ఏం లేదు ఇన్స్టాగ్రామ్ లా, నువ్వు నీ అనుమానాలు తప్ప. చాట్లో ఎవరు లేరేంటి? కొంపదీసి డిలీట్ చేశాడా? ఇలా ఏదో అవుతుందని తెలిసే ముందే డిలీట్ చేసిన అన్ని. మన ప్లాన్స్ మనకుంటాయా? చెప్పు. దరిద్రానికి ఇప్పుడు ఏ అమ్మాయినా మెసేజ్ చేసిందా నా భర్త చెక్కేస్తుంది. గ్రేట్, ఇలా గుడ్ బాయ్ లా ఉండు. ఎవరితో మెసేజ్ చేసింది? అంటే అది ఏం చెప్పాలి? ఇప్పుడు డౌట్ వస్తుంది. నాకేం తెలుసు? నాకు తెలీదు. ఎవరో తినేడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఏం చేస్తున్నావు? హలో 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 హలో. అరే, కట్ చేసిందేంటి? తనకు మెసేజ్ చేస్తుందా? దొరికిపోతానా? బా, సింగిల్ గా ఉన్నప్పుడు టైం పాస్ చేసిన అమ్మాయితోటి ఇప్పుడు ఇప్పుడు దీనికి మెసేజ్ చేయాలి. నా గేస్ కరెక్ట్ అయితే కన్ఫర్మ్ గా ఇప్పుడు ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తుంది. ఏంటే నీకు పని పాట ఏం లేదా? నా వాడే కావాల్సి వచ్చాడా? ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తుంది. బయట ఎవరు దొరకట్లేదా నీకు? మై క్రష్ అంటే మై క్రష్. ఇంకో 3-4 minutes లో ఆ అమ్మాయిని బ్లాక్ చేస్తుంది. ముంజా మొహందానా, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మెసేజ్, లైక్, కామెంట్ చేస్తే సంపుతా. బ్లాక్ చేసింది. మొన్న మీ నాన్నకు ఛాతిలో నొప్పి లేస్తుందంటే పైసలు లేదని హాస్పిటల్కి పోలేదురా? ఇప్పుడు నాయన ఏడున్నాడమ్మా? పనికి పోయిండ్రా. రేత్రి పోయిండుగా, మళ్ళా ఏ పని పోయినాడే? పైసలు సరిపోవట్లేదుగా. ఎందుకు ఫాస్ట్ గా రమ్మన్నావు? కూర్చో, చెప్తా. చెప్పు. ఇదిగో నా ఫోన్. చూస్తున్నావేంటి? నీ ఫోన్ కూడా అక్కడ పెట్టు. నా మొబైల్ ఎందుకు? ఏంటి చెప్తే గాని పెట్టవా? స్క్రీన్ షేరింగ్ లో ఎలాగో తప్పించుకున్నా, ఇప్పుడు తప్పించుకోలేను. ఏం తెలియకుండానే లవ్ చేశా, అలా అని నాకే ప్రాబ్లం రాకూడదు కదా. అందుకేనా ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు? ఎందుకు? నా మీద డౌటా? నువ్వు ఎలాంటి పర్సన్వో నాకు కూడా తెలియాలి కదా. సరే, అన్లాక్ చేసేసా. దేవుడా, నువ్వే కాపాడాలి. ఏం మాట్లాడవద్దు. 1 hour నా ఫోన్ నువ్వు చెక్ చేసుకో, నీ ఫోన్ నేను చెక్ చేసుకుంటా, ఓకేనా? ముందుగా నీ ఫోన్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేద్దాం, ఓకేనా? ఏం చెక్ చేస్తుందో ఏంటో, భయంగా ఉంది. నీ ఇన్స్టా యూజర్ ఐడి ఏంటి? ఇన్స్టా ఐడా సింగిల్ స్మైలర్ కృష్ణ. అమ్మని దొంగ నా కొడుకో వీణ్ణి. ఆహా, నువ్వు సింగిలా? అది ఇప్పుడు కాదు, ఎప్పుడో పెట్టా. కానీ ఇప్పుడు కాదు కదా, అర్జెంటుగా యూజర్ నేమ్ మార్చి. సరే. చిదినమ్మ, ఎందుకు వచ్చానో ఏందో అర్థం కావట్లే. ఇదేంటి ఇలా చూస్తుంది? మళ్ళీ ఎక్కడ దొరికానో ఏంటో. నిన్నేంటి అందరు అమ్మాయిలే ఫాలో అవుతున్నారు? నాకేం తెలుసు, వాళ్ళే ఫాలో అవుతున్నారు. నువ్వు కూడా అమ్మాయిలనే ఫాలో అవుతున్నావు?
నీ అకౌంట్ ప్రైవేట్ లో పెట్టేస్తున్నా. చాటింగ్ ఓపెన్ చేద్దాం వీడిది. బా పోయి ఆ చాటింగ్ చూస్తా ఏంటిది, భయంగా ఉందే. ఈ చాటింగ్ ఏంటి? అబ్బా చూసేసింది. చాటింగ్ వినిపియాలో? ఏ కళాఖండ నుంచి అనకొండ తీస్తుందో భయంగా ఉందే. హాయ్, మీ రీల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నువ్వు థ్యాంక్ యూ, మీరు కూడా చాలా బాగున్నారు. మళ్ళీ ఆ అమ్మాయి, మీరు సింగిలేనా? ఇప్పుడు తమరు, ఆబ్వియస్లీ. మళ్ళీ ఆ అమ్మాయి, నా కోసం ఒక రీల్ చేయొచ్చుగా. తమరు, చేస్తా అండి అనొక హార్ట్ సింబల్. అంత నచ్చిందా ఏం అమ్మాయి? మాట్లాడలో ఏం అర్థం కావట్లేదు. ఓకే, తను నేను క్యూట్ అంటే నువ్వెందుకు తిరిగి పులిహోర కలిపావు? అది ఎప్పుడో జరిగిన కన్వర్సేషన్, నువ్వు ఇప్పుడు తీస్తున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఓటేస్తే ఇప్పుడు అనిపించట్లేదా? ఇది కూడా అంతే. ఇదేదో క్వశ్చన్ దొరుకుతుంది, భయంగా ఉంది. ఏం చేయాలి? అవును, ఇన్స్టాలో ఏ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావు? అంటే తన ఇంటర్ ఫ్రెండ్. అయినా అమ్మాయిల అబ్బాయిలకి ఫ్రెండ్షిప్ ఏంటి? ఈ విషయం మీ అమ్మాయిలో చెప్పాలి. బెస్ట్ ఉండదు మీకో మాకో. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. మళ్ళీ మా అబ్బాయిలకు చెప్పడం. ఏం టైప్ చేస్తున్నావు? ఇంకోసారి నాకు మెసేజ్ చేయకు. గుడ్ బాయ్. దీని అమ్మ దేవుడా, ఏం తండ్రి ఇది. దీని కూడా వచ్చే ముందు అందరి చాట్ డిలీట్ చేస్తున్నా బాగుండే కదరా. రికవర్ చేసి మరీ కొడతా. నా లోపల మాట్లాడేది నీకు అర్థమైపోతుందా? ఏం టైప్ చేస్తున్నావు? ఇంకోసారి నాకు మెసేజ్ చేయకు. గుడ్ బాయ్. ఈ విషయం మీ అమ్మాయిలో చెప్పాలి. బెస్ట్ ఉండదు మీకో మాకో. సుజాత ఎవరు? మనీషా ఎవరు? తను మా అక్క వాళ్ళ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి తిన్నావా తమ్ముడు, పడుకున్నావా తమ్ముడు అని చెప్పేసి చిల్లర మెసేజ్ చేసేది. నాకు కూడా నచ్చదు, బట్ అక్క వాళ్ళ ఫ్రెండ్ కదా. దీనికి నా మాటలు నమ్మబుద్ధి కావట్లే అనుకుంటా. దేవుడా, పెద్ద భూకంపం వచ్చి ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతే బాగుండి. ఒక్క సెకండ్. నో డైలాగ్. నువ్వు పంపుతావుగా, ఆ మెసేజ్ పంపించే అందరికి. నా ఫోన్ చెక్ చేసుకో కావాలంటే. నాకొద్దమ్మా తల్లి, నాకు నీ మీద నమ్మకం ఉంది. దేవుడా, ఇంకోసారి లవతకు వచ్చేప్పుడు చాటాన్ని డిలీట్ చేసిరంటారా అయ్యా, లేకపోతే దొరికిపోతారు. పాస్ట్ నాకు సంబంధం లేదు, కానీ ప్రెజెంట్ నువ్వు మారిపోవాలి. సరే, ఇంకోసారి ఇలా చేయను. అరే ఏంట్రా ఇప్పుడు దాకా మీ నాన్న రాలే? వస్తాలే అమ్మా, ఏమైనా పని మీద బయటికి వెళ్ళినేమో. లక్ష్మి, మీకోసం బట్టలు తెచ్చా. ఎటెళ్ళారండి? మొన్న పండగ రోజు కూడా మీకోసం బట్టలు కొనలే కదా. ఈ రోజు పని పైసలు వచ్చినాయి, అందుకే మీకోసం బట్టలు కొని తీసుకొచ్చా. ఇంట్లో రోజు రోజుకి ఖర్చు పెరిగిపోతుందండి. రోజు రోజుకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అలా అని అక్కడే ఆగిపోలేం కదా. ఇప్పుడు వదిలే అమ్మా. అమ్మా, నాన్న ఇష్టంగా తీసుకొచ్చా కదా, తీసుకో. ఏమండి మీకోసం ఏమైనా కొనలేదా? నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి కదా, అందుకే నేను కొనలేదు. నాన్న, మీకోసం నేను షర్ట్ తీసుకొచ్చా. నేను పార్ట్ టైంకి వెళ్ళి షర్ట్ తీసుకొచ్చా, నాకు చెప్పొద్దు. పైసలు ఎక్కడివిరా? స్కాలర్షిప్ వచ్చిందమ్మా, అందుకే నాన్న కోసం షర్ట్ తీసుకొచ్చా. ఎలా ఉన్నావు రాసి? అంతేలే, మర్చిపోయావలే అసలు నన్ను. గుర్తున్నామా మేము మంచి లవ్ స్టోరీ స్టేటస్ పెడుతున్నా? నీకొక విషయం చెప్పాలే. ఏంటి చెప్పు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ నేను లవ్ లో ఉన్నాం. ఆ అబ్బాయి చాలా మంచోడంట. ఒకసారి మా అన్నగాడు చెప్తా ఉంటే విన్నా. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకుని జాబ్ వచ్చాక నేను నా జాబ్కి, తన జాబ్కి. సార్, దిస్ ఈజ్ మై రెజ్యూమ్. ఓకే, నీకన్నిట్లో గుడ్ మార్క్సే వచ్చాయి. నీకు మాత్రం ఈ జాబ్ 100% రావాలి, కానీ రాదు. రాదా? సార్ ప్లీజ్ సార్, ఐ వాంట్ దిస్ జాబ్. లుక్, అందరికీ ఒక్కొక్క పిచ్చి. నాకు నా కులం పిచ్చి. నువ్వు మా కులపుడువైతే ఈ జాబ్ నీకు 100% ఇచ్చేటోన్ని. గెసొంటి బేకార్గా ఉన్నారా ఈ దునియాలా? నీ కుల పిచ్చింది దెంగ్. సెక్యూరిటీ, పెళ్లి చేసుకుని జాబ్ వచ్చాక నేను నా జాబ్కి, తన జాబ్కి. కానీ నువ్వు ఏ కాలంలో ఉన్నావే? ఏమైందే? లవ్ చేసిన అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావే? మనం జస్ట్ టైం పాస్ కి లవ్ చేయాలి, అలా అని బ్రెయిన్ నుండి హార్ట్ కి మాత్రం తీసుకెళ్లొద్దు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒక డ్రెస్ కొనడానికే 2-3 షాప్స్ లో ట్రయల్ చేస్తాం.
అలాంటిది లైఫ్ పార్ట్నరే చాలా మందిని చూడాలి కదా, అందులో తప్పే లేదు. ఒక అబ్బాయితో లో ఉంటూ ఇంకొక అబ్బాయితో మాట్లాడటం తప్పు కదా. అందులో తప్పే లేదు. అంటే తప్పు చేయమని చెప్తున్నావా? తప్పు చెయ్యి, కానీ దొరకకుండా చెయ్యి. చేసిన తప్పు ఏదైనా భూమి మీద పడ్డ పెట్రోల్లా ఆవిరైపోవాలి. చెప్పు కన్నయ్య, ఇంకేంటి విషయాలు? జాబ్ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ దీనికి 2 days మెసేజ్ కాల్స్ చేయలే, ఇది కూడా నాకు చేయలే. ఏం చేస్తుందో దీన్ని మెసేజ్ చేద్దాం. హలో, కృష్ణ మెసేజ్ చేశాడేంటి? అయినా అప్పుడు మెసేజ్కి రిప్లై అయ్యాల్సిన అంత అవసరం లేదులే. నువ్వు చెప్పు కన్నా. ఎవరు మెసేజ్ చేశారు? ఏదో కంపెనీ మెసేజ్ వచ్చిందిలే. 10 నిమిషాల దాకా ఆన్లైన్ లో ఉంది, మెసేజ్ చూసి మరి రిప్లై ఇవ్వట్లేదేంటి? దీనికి ఏమైంది అసలు? కాల్ చేద్దాం. కృష్ణ కాల్ చేస్తున్నాడేంటి? కట్ చేద్దాం. కాల్ వెయిటింగ్ వస్తుంది, పైగా కట్ చేసింది. కాల్ వెయిటింగ్ వస్తుంది ప్లస్ కట్ చేసింది. సరే మరి నేను తర్వాత ఫోన్ చేస్తా. ఐ లవ్ యూ రాధా. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది అసలు? అమ్మా, ఒక బకరాతో అయిపోయింది. ఇప్పుడు కృష్ణ బకరాకు కాల్ చేద్దాం. నాకు తెలియకుండా ఏమైనా తప్పు జరుగుతుందా? తనే కాల్ చేస్తుంది. చెప్పురా. చెప్పురానా? నువ్వు నా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడం లేదు, పైగా ఈ టైం దాకా ఎవరితో మాట్లాడుతున్నావు? మెసేజ్ చూసి మరి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? మొబైల్ నా కాడలేదురా, అమ్మ కాడుంది. మా అమ్మ మా పిన్నితో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఓ అవునా, నేనింకా భయపడ్డా. అవును, ఏం చేస్తున్నావు? హే క్రష్, నీ ఫేవరెట్ మీమ్ ఏంటి? హలో రాధా, ఉన్నావా? హలో, ఏమైంది అసలు మాట్లాడే? రాధా, ఈ కృష్ణగాడు హోల్డ్ లో ఉన్నాడు కదా, వీడిని కట్ చేసి చాట్ చేస్తా. కృష్ణ, నేను పడుకుంటా, నిద్ర వస్తుంది. నిద్రొస్తుందా? సరే బాయ్. ఛ, వీడికి ఆన్లైన్లోకి వస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. వాట్సాప్ లాస్ట్ సీన్ ఆఫ్ చేద్దాం. కృష్ణకి నా స్టేటస్ చూస్తే డౌట్ వస్తుందేమో. వీడిని హైడ్ చేద్దాం, నా స్టేటస్ రాకుండా. నన్ను చెప్పనివ్వు, నా మీద నీకు ప్రేమ కంటే అనుమానమే ఎక్కువ. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు కృష్ణ. బ్రేకప్ చేసుకుందాం. బ్రేకప్ ఏంటి? నువ్వు తప్పు చేసావని అనలేదు. సరే, నా తప్పే, నేనలా అని ఉండకూడదు. ఇప్పుడు ఏమైంది రాధా, ఎందుకే చేస్తున్నావు? నువ్వెక్కడ దూరం అయిపోతావని భయంతో వచ్చిన మాటలు అవి. నువ్వు దాన్ని నెగిటివ్ అని తీసుకుంటున్నావు. సరే, నేను అలా మాట్లాడాను కాబట్టి ఐఎమ్ సారీ రాధా. బాయ్ కృష్ణ, ఇంకెప్పుడు నీ లైఫ్ లోకి రాను. నువ్వు బ్రేకప్ అని మాత్రం అనుకో ప్లీజ్. కావాలంటే నీ కాలు పట్టుకుంటా. నువ్వు లేకపోతే నేను బతకలేను, అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదులుకు. అట్లా చెప్తున్నాడే వాడు. కాదే, ఇప్పుడు ఆ కృష్ణ మీద ప్రేమ అలానే ఉందా? జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ డౌట్ తో అడుగుతున్నా. నో వే, నాకు కూడా వాడి మీద ప్రెజెంట్ ఫీలింగ్స్ లేవు. ఈ అబ్బాయిలందరూ బకరాలే. ప్రేమ అన్నప్పుడు సంతోషం, బ్రేకప్ అన్నప్పుడు కన్నీళ్లు. ఇది తప్ప వీళ్ళకేం తెలీదు. అది కాదే, నేను తప్పు చేశా, నేను కొట్టా, నేనేడ్చా, బ్రేకప్ అనింది కూడా నేనే. మనం బ్రెయిన్ వరకే ప్రేమిస్తాం, వాళ్ళు హార్ట్ టు లివర్ దాకా ప్రేమిస్తారు పిచ్చోళ్ళు. కానీ ఒక్కటి మాత్రం నిజం,
దేవుడా, నేను ప్రేమించిన అమ్మాయి నా జీవితంలో వచ్చేలా, తనెంత పెద్ద తప్పు చేసినా సరే నా కోపం రాకుండా ప్రేమగా తనని అర్థం చేసుకునేంత మనస్తత్వం ఇవ్వు స్వామి. మేకప్ పనింది కూడా నేనే. మనం బ్రెయిన్ వరకే ప్రేమిస్తాం, వాళ్ళు హార్ట్ టు లివర్ దాకా ప్రేమిస్తారు పిచ్చోళ్ళు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఏంటో ఆ నిజం? అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఏడిస్తే అమ్మాయిలు అబ్బాయిలను వదిలేస్తున్నట్టు అర్థం. అదే ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి ఏడిస్తే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి మర్చిపోలేకపోతున్నాడు అని అర్థం. ఆనాడు రాముడు సీతల ప్రేమని నువ్వే కలిపావు కదా, ఇప్పుడు నా ప్రేమ కూడా సమస్యలో ఉంది. ఆ బంధం తెగిపోకుండా నువ్వే కాపాడాలి స్వామి. బాచా, అనవసరం మొన్న తిట్టాను. ఏదో ఒకటి చెప్పి సారీ చెప్పాలి, లేకపోతే మనసుకు ఏదో అనిపిస్తుంది. రోజు ఏ దారి నుండి కదా ఇంటికి వెళ్తుంది. కలుస్తా, మాట్లాడతా, సారీ చెప్తా. రాదేంటి వేరే అబ్బాయితో మాట్లాడుకుంటూ వస్తుంది? వీడెవడసలు? నువ్వు మా కులపొడవైతే ఈ జాబ్ నీకు 100% ఇచ్చేటోన్ని. ఎవడీడు? మైండ్ యువర్ లాంగ్వేజ్. వాడు వీడు ఏంటి? యూ డోంట్ హ్యావ్ లిటిల్ బిట్ ఏ కామన్ సెన్స్? లిటిల్ బిట్ కామన్ సెన్సే కదా. సరే అమ్మగారు, ఎవరైనా? తన టీఎల్. ఫ్రెషర్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను కదా, తను ఏ ప్రాబ్లం రాకుండా రెక్టిఫై చేస్తున్నాడు. మరి చెయ్యి పట్టుకోవడం, నవ్వుతూ మాట్లాడడం ఏంటిది? హలో బ్రదర్, నువ్వెవరో నాకు తెలీదు, బట్ జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా మాట్లాడాలా? ఈ అబ్బా, నిన్ను. నువ్వేంటే చున్నీ లేకుండా రోడ్ మీద తిరుగుతున్నావు? ఈ మగ నా కొడుకులు చూడాలనుకుంటున్నావా? మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య అనలేదు. నువ్వెవడో నాకు చెప్పడానికి? నువ్వేంటే చున్నీ లేకుండా రోడ్ మీద తిరుగుతున్నావు? ఈ మగ నా కొడుకులు చూడాలనుకుంటున్నావా? ఆ? మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య అనలేదు. నువ్వెవడో నాకు చెప్పడానికి? ఓహో, అలా వచ్చావా? ఈ కాలంలో చున్నీ వేసుకుని అమ్మాయిని ఎంత ఘోరంగా చూస్తున్నాడు తెలుసా? నా కళ్ళ ముందే మీ అన్న మీ నాన్నకు చాలాసార్లు చెప్పాడు, చెల్లి ఇలాంటి బట్టలు వేసుకుంటుందని. దానివల్ల మీకే ప్రాబ్లం లేదు, మీ ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లం. నీకో విషయం తెలుసా? అమ్మాయిలకి చున్నీ వేసుకోవద్దని సపోర్ట్ చేసే వాళ్ళే గలీజ్గా చూస్తారు. వాళ్ళ చూపులు బాగుండవు, వాళ్ళ చేష్టలు మాత్రం ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే మీరు చున్నీ వేసుకుంటే వాళ్ళకి కనిపించదు కదా. నీకో చెప్తున్నా, మీకు ఫ్రీడమ్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, కానీ మిస్యూజ్ మాత్రం చేయకండి. సారీ. ఇంకోసారి వాడితో కలిసి తిరిగినా, నాకు కనిపించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. కొంచెం భయంగా ఉంది. నువ్వు వచ్చినట్టు ఎవ్వరికి తెలీదు. 3 days బ్యాక్ ఒక అబ్బాయి వచ్చాడు కదా, అదే నీ బాయ్ ఫ్రెండ్. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. మామా 4 days టూర్కి పోతున్నా, వస్తావా? అవునా? అందుకే రా ఫోన్ చేస్తున్నా. ఎవరెవరు వెళ్తున్నారు? నేను ఇంకా మన ఇంటర్ ఫ్రెండ్స్ రా, నువ్వు వస్తే బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్తున్నావా? ఫ్యామిలీతో వెళ్తే బోరింగ్ మామా. ఓ సర్లేరా, నేను రానురా, నువ్వు వెళ్ళు. ఛీ, వాడి గురించి చెప్పకు. వాడికి బ్రేకప్ చెప్పి 2 days అవుతుంది. యాక్చువల్లీ తను కొంచెం టాక్సిక్ లా అనిపించాడు. ప్రేమ మీద, ప్రేమించిన అమ్మాయి మీద విలువలేదు వాడికి. వీడి ఇంట్లో ఎవరు లేరు అంటే వీళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు. నా తలరాతల అయిపోయింది, నేనేం చేయను. నాకు తెలిసి రాధా ఇంట్లో ఒక్కతే ఉంది. ఇవాళ ఆఫీస్ కూడా హాలిడే కదా. రాధా కాల్ చేద్దాం. నువ్వంటే నాకు ఇష్టం రాదా. అది ఎలా చెప్పాలి నీకు? మనం లవ్ చేసుకుందామా? నీకంటే 75% శాలరీ ఎక్కువ, లగ్జరీ లైఫ్, ఎర్ర బస్సులో కాదు ఏసీ కారులో తిప్పుతా. ఈ టైంలో ఎవరు చేసుంటారు? అయ్యో కృష్ణ. ఒక 2 minutes కాల్ మాట్లాడేసి వస్తా. ఓకే, క్యారీ ఆన్, మాట్లాడుకో. రాధా ఎక్కడున్నావు? వా చెప్పరా. నేను మీ ఇంటి బయటే ఉన్నా.
ఇంటి బయట ఉన్నావా? ఇంట్లో ఏమో టీఎల్ ఉన్నాడు, బయటేమో కృష్ణగాడు ఉన్నాడు. దొరికిపోతానా ఏంటి? రాధా ఉన్నావా? రాధా రా బయటికి. రాధా ఆలోకేనా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హలో, అబ్బాయి వాయిస్ వస్తుంది. ఎవరు అసలు? ఎవరున్నారు ఇంట్లో? అది జస్ట్ టీవీ పెట్టా, సీరియల్ చూస్తున్నా, దానికి ఓ sound వచ్చిందిలే. టీవీనా? సర్లే, నువ్వైతే బయటికి రా. చెప్పు రాధా. అది పైన బట్టలు ఆరేసున్నాయి, అది తీసుకురాపోతే మా అమ్మ నన్ను ఉతికి ఆరేస్తుంది. తీసుకొస్తా. రాధా వచ్చాను, చూసావు కదా, పో. లవ్ యూ టూ. రాధా నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. నువ్వు చెప్పింది నేను ఆలోచించుకుని చెప్తా. ఐ థింక్ ఐ ఆమ్ ఆల్సో ఫాలెన్ ఫర్ యూ. నేను అనుకుందే జరిగింది. ఇంట్లో ఎవరు లేనప్పుడు రాధా వీడిని తీసుకొచ్చిందంటే ఒకసారి టక్కున నీ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయి. స్క్రీన్ షేరింగా అంటే ఏంటి? బా 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 ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావు అసలు? తెలిసి కూడా తెలియనట్టే. ఏమోరా, నా హెడ్ ఎక్కుంది, నేను మళ్ళా చేస్తా. ఆహా, ఏంటి నీకు జోక్గా ఉందా? ఆన్ చేయి. స్క్రీన్ షేరింగ్ ఎక్కడుంటదిరా? ఇప్పుడు మనం ఫోన్ కట్ చేస్తాం కదా, ఇక్కడ రెడ్ కలర్ సింబల్, దాని పక్కన మొబైల్ సింబల్ ఉంటుంది యారో సింబల్లో, దాన్ని నొక్కు. నాకు ఎక్కడా కనిపించట్లేదే, ఫోన్ మొత్తం చూస్తున్నా. హా, ఇంత పచ్చిగా యాక్టింగ్, అబద్ధాలు ఎలా చెప్తున్నావు అసలు? అవును, అబద్ధాలే. అమ్మాయిలకి సీక్రెట్స్ ఉంటాయి, పర్సనల్స్ ఉంటాయి. అయినా ప్రేమించిన పర్సన్స్ ముందు పర్సనల్స్ ఏముంటాయి చెప్పు? అంటే నమ్మకం లేదా నా మీద? ఇలాగో దొరికేస్తా, మెల్లగా ఈ చేత్తో డిలీట్ చేద్దాం. దొరికేస్తా, మెల్లగా ఈ చేత్తో డిలీట్ చేద్దాం. అయినా ప్రేమించిన పర్సన్స్ ముందు పర్సనల్స్ ఏముంటాయి చెప్పు? నమ్మకం లేదుగా నీకు? అమ్మో, మెల్లగా డిలీట్ చేసేయాలి, ఇది కూడా డిలీట్ చేసేయాలి. రాధా, అనవసరంగా ఇంతమంతా చాట్ చేసావు కదే. ఓయ్ ఏంటి ఇలా డిస్కషన్ పెట్టి ఈ చేత్తో రిలీజ్ చేస్తున్నావా చాట్స్ అన్ని? ఏంటి? నీ మాటలు నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. గుడ్ బై. అరే అరే కట్ చేసింది. అమ్మా, తప్పించుకున్నా. కట్ చేసింది ఏంటి? రేపు కలిసి తాడో పేరు తేల్చుకుందాం. ఇలాంటి చాట్లు ఉంచుకోకూడదు దేవుడా. వాడుకు తెలిసి వాడు మా అన్నకు చెప్తే నా పరిస్థితి ఏంటి? కూర్చో. ఒకసారి నీ ఫోన్ లాక్ తీసి ఇక్కడ పెట్టావా? ఒకసారి నీ ఫోన్ లాక్ తీసి ఇక్కడ పెట్టావా? ఫోన్ లాక్ తీయాలా? దొరికిపోతానా ఏంటి? అనవసరంగా వచ్చి చచ్చానే. వామ్మో, చాలా మందితో చాట్ చేశానే, దొరికిపోతానా ఏమో. ఆ చాటింగ్ డిలీట్ కూడా చేయలేదు ఇంకా. భూకంపం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపోతే బాగుండు ఈ సెకండ్. ఏమని చెప్పి ఫోన్ ఇవ్వకుండా కవర్ చేయాలి ఇప్పుడు. లాక్ తీసేసా. దొరికింది దొంగ. వీడు నవ్వుతున్నాడేంటి? కొంప తీసి దొరికిపోయానా? భలేగా ప్లాన్ చేసావు. ప్లానా? నేనేం ప్లాన్ చేశా? దొంగ సచ్చినోడు ఏం చూసాడో ఏంటో. ఏంటో చెప్పనా? నీ ఫోన్లో కాంటాక్ట్స్ పేర్లు అమ్మాయిలవి, కానీ రియాలిటీకి వాళ్ళందరూ అబ్బాయిలు. వీడికెలా తెలిసిపోయింది కాంటాక్ట్ విషయం? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ప్లానా? నేనేం ప్లాన్ చేశా? సురేష్ పేరు సురేత అని, రాకేష్ పేరు రజిత అని. అమ్మని రాధా, దొరికేసావే, చెక్కేస్తారిగా. ఇంకా ఇంకా అబ్బో, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఈ టైం సరిపోదు మనకి, తెలుసా? సడన్ గా గుండె అయిపోతుందేమో. గుండె అయిపోయినా పర్లేదు, వీడు మాత్రం ఫోన్ చూడొద్దు.
చూసినా పర్లేదు, నా చాట్స్ అవన్నీ దొరకొద్దు. మాట్లాడు. నువ్వు చీటికి మాటికి అనుమానిస్తావు. ఇంకా ఇంకా ఇంకేం చెప్పలే. రేపు వాళ్ళతో నాకేమైనా సంబంధం పెడతావని అలా చేశాను. అంటే ఇప్పుడు తప్పు ఒప్పైపోతుందా? తప్పొప్పు అవుతుందేమో నాకేం తెలుసురా. ఎముడొచ్చి వీడు ఆత్మను తీసుకెళ్తే బాగుంటుంది. కావాలంటే నువ్వు చెక్ చేసుకో. వాళ్ళే మెసేజ్ చేశారు, నేను వాళ్ళకి రిప్లై ఇయ్యను. కృష్ణ, ఫోన్ ఇచ్చేవా? నేను ఇంటికెళ్తా. ఏయ్, ఇదేంటి ఫోన్ ఒక లాకు, మళ్ళీ అందులో యాప్ కి సపరేట్ లాకా? నీ స్నాప్ ఓపెన్ చేద్దామంటే మళ్ళీ లాక్ అడుగుతుంది. ఏంటి స్నాపా? సరే ముందు పాస్వర్డ్ ఏంటో చెప్పు. సింగిల్ క్వీన్ రాధా. నువ్వు సింగిల్. ఎంతలా మారిపోయావు నువ్వు. వామ్మో, వీడేమేమి ఓపెన్ చేస్తున్నాడు. దొరికిపోతానా? తండ్రి యేసు ప్రభు, నువ్వే కాపాడాలి. అదేంటి డేటా ఆన్లోనే ఉంది కానీ నో ఇంటర్నెట్ చూపిస్తుంది. అండ్ ఇందులో అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఒక్కది కూడా అమ్మాయి లేదు. అంటే స్నాప్ లో అందరూ మెసేజ్ చేస్తుంటారు. ఆహా, అందుకే స్నాప్ డేటా ఆఫ్ చేశా. ఓహో, నెట్ బ్లాకర్ యాప్ తోటి. ఇటివ్వు, నేను ఆన్ చేసిస్తా. ఆఫ్ చేసిస్తావా? కొంచెం దొరుకు నువ్వు. మహాభారతం చూడని కురుక్షేత్రం ఏంటో చూపిస్తా నీకు. అబ్బో భయం, ఇదంతా చేసినప్పుడు లేదు దీనికి. నీకు విషయం తెలుసా, ఫోన్లో డేటా బ్లాక్ చేసే యాప్ ఉంటదని నీ నుండే తెలుసుకుంటా నేను ఇప్పుడు. మెసేజ్ ఇదేంటి ఇన్ని మెసేజ్ వచ్చాయి ఇప్పుడే? ఇప్పుడే డేటా ఆన్ చేసాం మనం. నువ్వు ఆన్లైన్ లో వెళ్ళగానే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది కదా. అవునా? ఓడే అమ్మా, జాగ్రత్త ఉండాలి స్నాప్ తోటి. వీడియోలో మోక్షి అంట, వీడికి 2 days నుంచి రిప్లై ఇవ్వట్లేదంట. తెగ బాధపడిపోతున్నాడు. వాడు మా ఇంటి పక్కన తమ్ముడురా. కాదు, ఒక డౌట్, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ నీకు తెలుసా? లేదే. మరెందుకు ఫ్రెండ్స్ లిస్ట్ యాడ్ చేసావు? ట్రిక్స్ కోసం. స్ట్రీక్స్ కోసం. మనలో మన మాట. స్ట్రీక్స్ తో ఏమొస్తుంది అసలు? ఆ స్ట్రీక్స్ తోనా? అది అందరూ యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేస్తున్నా అని చెప్పేనా? చెప్పుతో కొడతాడు, వద్దులే. తెలియని పర్సన్స్ నీ ఇమేజ్ చూస్తే నీకేం ప్రాబ్లం రాదా? ప్రైవసీ ఉంటది స్నాప్చాట్ కి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసినా మనకు తెలిసిపోయిద్ది. అండ్ ఇందులో ఆ వ్యక్తి ఎప్పుడు మెసేజ్ చేస్తాడు, ఆ మెసేజ్ ఎప్పుడు చూశాడు, ఎప్పుడు రిప్లై ఇచ్చాడు, అవన్నీ టైంతో సహా అందులో కనిపిస్తుంది. అబ్బో, డిలీట్ చేసినా గానీ మనం చూసుకోవచ్చు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ తో చాట్ చేస్తే 24 hours లో డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. దీన్ని అదేంటి టక్క టక్క నీకు మీ ఫ్రెండ్స్ మెసేజ్ ఇస్తున్నారు కదా అందరు అబ్బాయిలు. ఛీ, ఈ స్నాపుల జోలికి మనం ఎందుకులే, ఇన్స్టా ఓపెన్ చేద్దాం. నాకు పనుంది, నేను వెళ్ళనా? ఏంటి నాటకాలా? ఫోన్ గా పెట్టు. అన్ని వైపులా లాక్ అయిపోయానమాట. ఇన్స్టాగ్రామా? చాటింగ్ అంతా అలాగే ఉంది. దీనమ్మ ఇన్స్టాగ్రామ్ ఇంత దాచిందా? ఏంది ఇది? నువ్వు అమ్మాయివే కదా? వీడిది కాకుండా అది కాకుండా ఇది మొత్తం చెక్ చేస్తున్నాడే. నాకొచ్చిన కష్టాలు ఏ అమ్మాయికి రావద్దు. ఏంట్రా డౌటా? మరేంటి, నీ లిస్ట్ లో అంతా అబ్బాయిలే ఉన్నారు, ఫాలోవర్స్ లోను ప్లస్ ఫాలోయింగ్ లోను. అంటే సేమ్ జెండర్ ఈక్వల్ వాల్యూ ఇచ్చుకోరు కదా. నేను ఫాలో చేస్తున్నా కానీ టెక్నికల్ గ్లిచ్ వల్ల నీకు కనిపిస్తలేదు. టెక్నికల్ గ్లిచ్? ఈ ఒక్క పదం తెలిసిపోయి అందరికి మధ్య. నాకెందుకులే, దీన్ని రిక్వెస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తా. చాలా మందిని రిస్ట్రిక్షన్ లో పెట్టేశావు నేను చూడొద్దని. బ్లాక్ లిస్ట్ ఇంకా ఎడా? చూడు, నా ఫాలోవర్స్ అంతా ఉన్నారు నీ బ్లాక్ లిస్ట్ లా. వీళ్ళందరూ ఎందుకు బ్లాక్ చేసావు చెప్పు? వీడికి మెసేజ్ దొరకాల చూడటానికి. ఈ మెసేజ్ చూడు, తాజ్ మహల్ కూడా పనికి రాదు నీ స్మైల్ ముందు.
అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ వస్తాయిరా, దాన్ని నెగిటివ్ గా చూడొద్దు. నీ కాంప్లిమెంట్ ఏమో, కానీ నా కామెంట్ గా అనిపిస్తుంది. వీడెవడు హలో దానికి నువ్వు హాయ్ అని పెట్టావు, తర్వాత తిన్నావా అని వాడు పెట్టాడు, చూసావు రిప్లై ఇవ్వలే, మళ్ళీ మెసేజ్ చేశాడు రిప్లై ఇవ్వలే, వాడు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు కానీ నువ్వు మాత్రం రిప్లై ఇవ్వలే. వాడు హే ఏంజల్ చూసి రిప్లై ఇవ్వడం లేదు, చచ్చిపోమంటావా, నీకోసం బతుకుతున్నా, నువ్వు రిప్లై ఇవ్వకపోతే నేను అన్నం తినను, నువ్వు రిప్లై ఇవ్వకపోతే నేను బాత్రూమ్కి వెళ్ళను, నువ్వే నాకు కావాలి, నువ్వు నా దేవతవి, నీకోసం అమ్మ నన్ను వదిలేసి వచ్చేస్తా. ఏం మెసేజ్ అసలు ఎవడీడు, నువ్వు మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే చచ్చిపోయేటోను తెలుసా. అసలు నాకు తెలియక అడుగుతున్నా, మీ అమ్మాయిలు ఒకటి రిప్లై ఎందుకు ఇస్తారు, తరువాత అసలు రిప్లై ఎందుకు ఇవ్వరు, అసలు ఈ చేసేదానికి మధ్యలో అయిపోయేదానికి మధ్యలో ఏం జరుగుతుందో మాకేం అర్థం కాదు. అంటే ఫాస్ట్ గా రిప్లై ఇస్తే వాల్యూ మరి తగ్గిపోతుంది. క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్ నుంచి నన్ను తీసేసావు, సపరేట్ రీల్స్ స్టోరీస్ వీళ్ళకి పంపిస్తున్నావు, లవ్ రీల్స్ వీళ్ళకి, మళ్ళీ నన్నెందుకు రిస్ట్రిక్షన్ పెట్టావో ఏం అర్థం కావట్లే. అంటే నీ స్టోరీస్ ఇవన్నీ చూసి నేనేమైనా తిడతా అనుకున్నావా, నువ్వెందుకు అసలు ఇంతమందిని బ్లాక్ చేస్తున్నావు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ అని క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒకడు, నీ కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేసిర్రా? రాధా నేను నీ కన్నానే. చెప్పు షేకు. కృష్ణ పక్కనే ఉన్నాడు, ఇలా మాట్లాడొద్దు. ఎందుకు కాల్ చేశాడు అడుగు. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు కాల్ చేసావురా? రాధా అది ఎంతైనా నువ్వు నా పాస్ట్ లవర్ కదా, గుర్తొచ్చావు, మనం మళ్ళీ లవ్ చేసుకుందామా? సారీ రా కన్నా, నాకు సింగిల్ లైఫ్ బాగుంటుంది. అమ్మా దీన్ని చంపితేనే కానీ నా కోపం చల్లారదేమో. సరే రాధా మై బ్యాడ్ లక్. వద్దు, కంట్రోల్ దీన్ని. నువ్వు సింగిల్ కాదని నీకు లవర్ ఉన్నాయని, ఆ లవర్ నేనే అని చెప్పొచ్చుదా వాడికి. చెప్తా, మళ్ళీ వాడు అవన్నీ వెళ్ళి ఊర్లో చెప్తాడు. అప్పుడు మా అన్నకి, నాన్నకి, అమ్మకి అందరికి తెలుస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేం చాటింగ్ ఉన్నాయని దాంట్లో. వాట్సాప్ చట మళ్ళీ దొరికిపోయా వీడికి. అయినా వాట్సాప్ లో ఏమైనా అమ్మాయి ఉంటుందా, అబ్బాయిలే ఉంటారులే, ఎక్స్పెక్టెడ్. కొత్తగా ఏముంది. వాట్సాప్ లో అయినా అమ్మాయిలు దాచుకోవచ్చు కదా, ఒక దాంట్లో కూడా అమ్మాయిలు లేరు, అందరు అబ్బాయిలే దాచిపెట్టినావు. ఆఫీస్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదరా. ఆగాగు, ఏయ్ నువ్వు అసలు మనిషివేనా? రాత్రి 8 నుండి నైట్ 2 వరకు చాట్ చేస్తూనే ఉన్నావు అందరితోని. నీ లాస్ట్ సీన్ కనిపించకుండా ఎందుకు హైడ్ చేసినావు? ఏమో, అవన్నీ నాకు తెలీదు. తెలియనప్పుడు మరి సెట్టింగ్స్ ఎలా ఆన్ అయింది? ఏమో, మా బ్రో చేస్తుంటాడేమో. ఒక రోబోట్ కన్నా స్పీడ్ గా చాట్ చేస్తున్నావు. 5 మందికి 5 సెకండ్ గ్యాప్ లో రిప్లై చేస్తున్నావు. నువ్వు మనిషివేనా? వీడు నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? మరి నాకేమో తొందరగా పడుకుంటా అంటావు, కానీ లాస్ట్ సీన్ మాత్రం లేట్ గా చూపిస్తుంది. ఇదే నా రీజన్. వీళ్ళతో మాట్లాడతావా? వాట్సాప్ కాల్ లాక్ చూద్దాం. అమ్మా దొరికేశారా. ఈ దెయ్య మొహమ్మోడికి దేవుడి పేరు పెట్టింది ఎవరో. అమ్మో 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 అమ్మో, దొంగ నా కొడుకు మొత్తం చూసేసిండు. వీడి దగ్గరికి వచ్చినప్పుడు డిలీట్ చేసుకుని రాలేదు. ఛీ, నాది బుద్ధి తక్కువ. నాకేం తెలీదు, నేను ఆ కాల్స్ ఏం మాట్లాడలేదు. నేనేం అడగలేదే. ఓహో, అంటే రోజు నైట్ వీళ్ళతో చాట్ చేసి డైరెక్ట్ కాల్ చేస్తే దొరికిపోతా అని చెప్పేసి నార్మల్ గా వాట్సాప్ కాల్లో చేస్తున్నావా? ఒక్కటి చెప్పు, నువ్వు నన్ను నిజంగా లవ్ చేసావా, లేకపోతే లేని ప్రేమ ఉన్న చూపించి టైంపాస్ చేసావా? నాకేం అర్థం కావట్లే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే. నువ్వు ఇన్ని తప్పులు చేసావన్నా సరే నా మనసు నిన్నే కోరుకుంటుంది. నువ్వు లేని భారాన్ని నా మనసు మోయలేదు. జరిగిందేదో జరిగిపోయింది, అర్థం చేసుకో. నాకు నువ్వు కావాలి అని అంటాననుకున్నావా? ఇంకేమేముందో నీ ఫోన్లో మొత్తం తెలుసుకోవాలి నేను ఇప్పుడు. ఈ యాప్తో పనేంటి దీనికి? ఫ్రెండ్ యాప్తో నీకేం పనే? అంటే పోరు కొట్టినప్పుడు ఎవరొకరితో మాట్లాడుతూ ఉంటా. అదేదో నాతో మాట్లాడొచ్చు కదా. అది నీతో మాట్లాడితేనే పోరు కొడుతుంది. ఆహా, అంటే వీళ్ళతోనూ మాట్లాడతావు, రోజు నాతో కూడా మాట్లాడతావు, అంతేనా? మరి ఆ టీఎల్ గాడి సంగతి ఏంటి? కొంచెం భయంగా ఉంది. నువ్వు వచ్చినట్టు ఎవ్వరికి తెలీదు.
ఆ రోజు వాడు మీ ఇంట్లోంచి బయటికి రావడం నేను చూసా. రాధా, ఉన్నావా? రాధా, రా బయటికి. మీ అమ్మ పనికెళ్ళింది, అట్టెళ్ళింది ఇట్టెళ్ళింది అని నాటకాలు చేసావు కదా, దీనికి సమాధానం చెప్పు. జస్ట్ క్యాజువల్ గా పిలిచా, నువ్వు అనుకున్నట్టు కాదు. అది ఎలా చెప్పాలి నీకు? మనం లవ్ చేసుకుందామా? అదేదో మీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పిలవచ్చు కదా, మరి ఎవ్వరు లేనప్పుడు ఎందుకు పిలిచావు? ఫస్ట్ నాకు నువ్వు నచ్చావు, తర్వాత వాడు నచ్చాడు. ఏంటి నీకేమైనా పిచ్చా? ప్రేమ అనేది ఒకరి మీద రావాలి, ప్రేమ అనేది ఒకరి మీద రావాలి. కానీ ప్రేమ కంటే మనీకి వాల్యూ ఉంది ఈ కాలంలో. నేను నీతో బతకలేను. పాస్ట్ నాకు సంబంధం లేదు, కానీ ప్రెజెంట్ నువ్వు మారిపోవాలి. సరే, ఇంకోసారి ఇలా చేయను. నేను నీతో లైఫ్ ఊహించుకోలేను. నేను నీకు ప్రపోజ్ చేయలే, నువ్వు నాకు చేసావు. నేను నీ వెంట పడలే కదా, నువ్వే నా వెంట పడ్డావు కదా. ఐ లవ్ యూ. అయినా నిన్నే చూసి ఈ రోజు లవ్ ఏంటి? ఒకటి చెప్పనా, నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు మినిమం సెక్యూరిటీ ఉండదు. నీకంటే 75% శాలరీ ఎక్కువ, లగ్జరీ లైఫ్, ఎర్ర బస్సులో కాదు ఏసీ కారులో తిప్పుతా. ఈ ఆటోల్లో ఫ్రీ బస్సులో నేను తిరగలేను. అందుకే చెప్తున్నా, నన్ను వదిలే. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వురా మా ఇంటికి మాట్లాడటానికి. మ్యారేజ్ ఏంటి? లవ్ కదా మనం చేసుకున్నది. లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకోవాలి కదా. శ్రీరాధా, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, నాకు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఉద్దేశం లేకపోతే నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? అయ్యో రామా, నీకెలా చెప్పాలి? ఇదిగో చూడు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఐ హ్యావ్ 2 చిల్డ్రన్స్. మరి నన్నెందుకు మోసం చేశావు? హలో, మోసం ఏంటి? డబ్బుంది కదా, టిక్ టాక్ గా ఎంజాయ్ చేద్దామని నువ్వు నాకు గాలం వేసావు. అలా అనుకురా, పిచ్చిదాన్ని అయిపోతా. నువ్వు తప్పు ఎక్కడ చేసావో చెప్పనా? కృష్ణని వదిలేసి, వాడు మంచోడు, నీకు దొరకడు. అందుకే లైఫ్ లో ఎవరినైనా ఒక్కరినే లవ్ చేయాలి. నిజంగానే నేను తప్పు చేశా. కృష్ణ నన్ను నిజంగానే ప్రేమించినా నేను వదులుకున్నా. ఓయ్ హాయ్, ఏంటి గాలి ఇటు మళ్ళింది? అవును, టీఎల్ గా వదిలేసినట్టుగా, అంటే బయట టాక్. నువ్వు నవ్వుతున్నా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి కృష్ణ. నీకు నా మీద ప్రేమ అలానే ఉందని. ఆ ప్రేమ? నాకు అలాంటిది ఏం లేదు నీ మీద. ప్రేమ అనేది ఎప్పుడు చచ్చిపోయింది. అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు. మా అమ్మాయిల జీవితం ఏంటో అర్థం కావడం లేదు. పిచ్చిగా ప్రేమించేవాడున్నా వాడి చేయి వదిలేస్తాం. నేను చేసిన తప్పే కృష్ణ. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. అవును, నేను నిన్ను మర్చిపోలేదు. నేనే కాదు, ప్రపంచంలో ఏ అబ్బాయి ఉన్నా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోడు. ఎందుకంటే వాళ్ళుండేది ఇక్కడ కాదు, ఇక్కడ. మా అమ్మాయిల జీవితం ఏంటో అర్థం కావడం లేదు. పిచ్చిగా ప్రేమించేవాడున్నా వాడి చేయి వదిలేస్తాం. వదిలేశారు కాదు, నువ్వే నీ చేతులారా వదిలించుకున్నావు నన్ను. నేను చేసిన తప్పే కృష్ణ. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. మనం ప్రేమించిన వాళ్ళు తప్పు చేసినప్పుడు, ఆ తప్పును అర్థం చేసుకున్నప్పుడే కదా మనది నిజమైన ప్రేమ అని తెలుస్తుంది. క్షమాపణ రాధా, నేను నిన్ను పిచ్చిగా ప్రేమించా. నువ్వేదంటే అది, నువ్వు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మా. భయంతో అదేంటని అడిగితే నువ్వు అనుమానమని ముద్రేశావు. కానిప్పుడు నా గుండెల్లో ఉన్న నీ మీద ప్రేమ మొత్తం కన్నీళ్లు రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఒకవైపు నువ్వు కావాలనిపిస్తుంది, కానీ ఇంకోవైపు
నువ్వు వద్దనిపిస్తుంది. ఏం చెప్పమంటావు? ప్రేమ అంటే ఏంటో తెలియదు, కానీ నీ మీద వచ్చిన ఫీలింగ్ మాత్రం ఎవరి మీద రాలేదు. వాడు వదిలేశాడని నీ కాడికొచ్చాను. బహుశా వాడు మోసం చేయకపోతే నువ్వెంత ప్రేమించావో తెలిసేది కాదు. తెలిసిన ఏం లాభం? వదిలేసిన నీ ప్రేమకు కలిగిన నా గుండెలని బాధని ఓదార్చేది ఎలా? నేను చేసిన తప్పుకి సారీ చెప్పడానికి వచ్చాను. రేపు బెంగళూరు వెళ్ళిపోతున్నా. నీ విషయంలో నాకు రిగ్రెట్ ఉండొద్దు, అందుకే వచ్చాను. చెప్పేసి వెళ్తా. హో, నిజంగానా? గ్రేట్, హ్యాపీ జర్నీ. కృష్ణ, నేను వెళ్ళాలి. నా చెయ్యి వదులు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నువ్వు తప్పు చేసినా సరే నే భరిస్తా. ఆ సమయంలో తను చేసిన తప్పు కన్నా నా ప్రేమ గెలవాలి, కాదు నా ప్రేమను గెలిపించాలనిపించింది. ఇంకోసారి ఇలా చెయ్యనురా. కానీ ఒకటి, కానీ నేను చేసిన తప్పుని ఫ్యూచర్లో ఇంకెప్పుడూ తీయకు. అస్సలు కూడా పడను. నాకు నా లైఫ్ లో నువ్వు రావడం ఇంపార్టెంట్ రాధా. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ. లవ్ యూ కృష్ణ. నేను మీకు నచ్చానా? నచ్చారు కాబట్టే కదా వెళ్లి చూపులు కొప్పుకో. కానీ నువ్వు నాకు నచ్చలే. మీరేం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నానా? నువ్వు ఇప్పటికే చాలా మందిని లవ్ చేశావు. కింద అందరి ముందు చెప్తే నీ ఇజ్జత్ పోతది, అందుకే చెప్పలే. అసలు నీలాంటి అమ్మాయిలతోటి మాట్లాడడమే వేస్ట్. ప్రేమ మనం ఎంత గొప్పగా ప్రేమించాలంటే ఎదుటోళ్ళు చేసే తప్పును కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనది నిజమైన ప్రేమ అని అవతల వాళ్ళకి తెలుస్తుంది. చప్పుడు మాటలు విని మీ ప్రేమను, మీరు ప్రేమిస్తున్న వాళ్ళను మార్చుకోకండి. మాటలతో గెలవలేని యుద్ధాలు కూడా కన్నీళ్లతో ఆగిపోతుంది. ఆ కన్నీలే ఈ రాధాకృష్ణ ప్రేమలకి ముగింపు. ఒకవేళ మీరు ఇలానే తప్పు చేస్తున్నట్టయితే ఆ తప్పుని అక్కడే ఆపేయండి. మీరు ప్రేమిస్తున్న వాళ్ళకి నిజాలు చెప్పండి, వాళ్ళకి అర్థం చేసుకునే మనసు ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ బై టు ఆల్.